దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం ఏపూరు అర్జునవాడ ఒక నాయుడిగా మాట్లాడుతున్నాం. ఇక్కడ పరిస్థితి మా అబ్బాయి చౌదరి గారు మా అబ్బాయి చౌదరి గారు ఏంటంటే ఒకటి ఎప్పుడైనా సరే అస్సలు చింతమనేని అన్నవాడిని ఢీ కొడతాకి ఆయనే విన్. చింతమనేని చాలా దుర్మార్గుడు, చింతమనేని చాలా దుర్మార్గుడు. అరే నాకు దళితుడంటే వాడికి అసలు మనసు ఒప్పదు. అదే రీతిలో చంద్రబాబు కూడా ఒప్పదు. మాడే చెబుతున్నా దళితుల కాడమని ఎవడైనా పడతాడనుకుంటాడా అంటే దళితు అంటే అంత వేదా, అంత అంటివేదా? ఏమంటే ఒక్కటే మాట చెప్పండి, దళితుడు అంత అంటివేదా? దళితుడిని కాపాడుకుంటే చంద్రబాబు ఎన్టీ రావు గారు ఎన్నిపోటు పొడిచాడు కాదు, ఎన్టీ రావు గారు నెంబర్ 1. ఎన్టీ రావు ఎన్నిపోటు పొడిచి ఇవాళ రాజకీయంలోకి వచ్చింది చంద్రబాబు. మా అబ్బాయి చౌదరి మా శాసనసభలో మా అబ్బాయి చౌదరి రైట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అబ్బాయి చౌదరి గారు ఎంబర్ వాళ్ళు. పేరు అశోక్ అండి. ఎక్కడ ఏపూరు పంచాయతీ పెదపాడు మండలం దెందులూరు. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి, రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా. రాజకీయ పరిస్థితి అంటే మాకు పక్క అబ్బాయి చౌదరి అండి, వైసీపీ అని నమ్మకం. అది నమ్మకం కాదు, పక్క వైసీపీయే. ఎందుకని వైసీపీ? కొంతమంది అంటే వస్తున్నాయి కదా రాజధాని విషయంలో. ఏమంటే ఒక మాట చెప్తున్నా, మాకు ఎంతవరకు వచ్చిన గవర్నమెంట్ గురించి మాకు పక్కగా ఏది చేసిందేమీ లేదు. ఇళ్ళ కాడ నుంచి ఇళ్ళ స్థలం ఇచ్చి 1,80,000 ఇచ్చి మాకు ఇల్లు కట్టించి అప్పచెప్తున్నారు. డైరెక్ట్గా ఏదన్నా మాకు కావాల్సిందల్లా మేము ఏదన్నా అనుకున్నామంటే మాకు ఇంటికి వచ్చేస్తుంది. పింఛనితో, అమ్మ ఒడితో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 మొత్తం మేము అనుకున్నట్టుగా మాకు జరుగుతుంది. మేము లేబర్ వాళ్ళమే, మాకు పక్కాగా మేము ఏదనుకుంటున్నామో అన్నీ మాకు వస్తున్నాయి అవకాశం బట్టి. ఇంతవరకు మాకు ఎవరట్లా చేసింది లేదు. ఏ పథకమైనా సరే అన్నీ అనుకున్నట్టుగా మాకు చేసి పెడుతున్నాడు. అమ్మ ఒడి కాడ నుంచి, ఇళ్ల స్థలాల కాడ నుంచి, 40 సంవత్సరాలు దాటిన కాడ నుంచి అసలు మాకు పలానా లోటు ఉందన్న మాట లేదు.